నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదరాజ్. చైల్డ్ పోర్న్ గురించి ఎవరైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పోర్న్ వీడియోస్ ఎవరైనా చూసినా లేకపోతే వాటిని సెర్చ్ చేసినా అది చట్ట ప్రకారం నేరం. సో వాళ్ళపైన కేసులు ఫైల్ చేస్తారు, జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. ఈ విషయం పైన ఇంత ముందుకే మనం చాలా అవేర్నెస్ కూడా కలిగజేస్తాం. అయినప్పటికీ చాలామంది చూస్తున్నారు. గత 4 నెలల నుంచి, ముఖ్యంగా అయితే ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా ఒక స్పెషల్ సర్చ్ అనేది చేస్తున్నారు పోలీసులు. సో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శిఖా గోయల్, వారు ఈ మధ్యనే ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన విషయం ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోస్ వల్ల సర్చ్ చూసిన చట్ట ప్రకారం నేరం. అయితే గతంలో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా సరే, ఈ మధ్యన అయితే ఒక 294 మంది వరకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 15 మంది అంటే యాదగిరిగుట్ట, వరంగల్, హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో 15 మందిని మాత్రం, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందుకు ఒకసారి చూశారు, వాళ్ళని జైలుకి పంపించారు, తిరిగి మళ్ళీ అదే బాపతి వాళ్ళని తిరిగి మళ్ళీ అరెస్ట్ చేశారు. సో చిన్నపిల్లల గురించి వాళ్ళ నూడ్ ఫొటోస్ సెర్చ్ చేసిన, వీడియోస్ చూసిన చట్ట ప్రకారం నేరం, జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ. చిన్నపిల్లల భద్రతే మన దేశానికి సంరక్షణ. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదరాజ్. థ్యాంక్ యూ.